ఓకే ఫైన్. సో మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందం 23వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. మొదటి శ్లోకం శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ అనో సభానరశ్చక్షుః పరేష్ణుశ్చ త్రయస్సుతాః సభానరాత్ కాలనరః సృంజయస్తత్సుతస్తతః. శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, అను అంటే ఆయన యయాతి యొక్క 4వ కుమారుడు అను. ఆయనకి 3 పుత్రులంట. సభానర, చక్షు, ఇంకా పరేష్ణు. సభానర నుంచి కాలనార పుట్టాడు, కాలనార నుంచి సృంజయ. నెక్స్ట్ జన్మే జయస్తస్య పుత్రో మహాశాలో మహామానః కుషినారస్థితిక్షుశ్చ మహామనస ఆత్మజో. సృంజయ నుంచి నెక్స్ట్ జన్మేజయ పుట్టాడు, జన్మేజయ నుంచి మహాశాల, ఇంకా మహాశాల నుంచి మహామన. మహామన ఆయనకి 2 పుత్రులు, కుషినార ఇంకా తితిక్షు. శిబిర్వర క్రిమిర్దక్షస్ చత్వారోషినరాత్మజాః వృషదర్భః సుధీరస్య మధ్యః కేకయ ఆత్మవాన్ శివేశ్చత్వార ఏవాసం తితిక్షోశ్చ వృషధృతః తతో హోమో తసుతపా బలి సుతపసోభవత్. కుషినారకు 4 పుత్రులు, శిబి, వర, క్రిమి ఇంకా దక్ష. ఇంకా శిబి నుంచి 4 పుత్రులు వచ్చారు, వృషాదర్భ, సుధీర, మధ్ర, ఆత్మతత్వవిత్, కేకయ. ఇంకా తితిక్షు నుంచి వృషద్రత, వృషద్రత నుంచి హోమ, హోమ నుంచి సుతాప, సుతప నుంచి బలి. నెక్స్ట్ అంగవంగ కళింగాత్య సూక్ష్మ పౌండ్రౌద్ర సంహితాః జగ్నీరే దీర్ఘతమసో భలే క్షేత్రే మహీక్షితః. దీర్ఘతమ ఆయన యొక్క వీర్యం నుంచి, బలి యొక్క భార్య నుంచి, Simana Dirgatama in the wife of Bali, the emperor of the world, 6 sons took birth, namely Angavanga, Kalinga, Suhama, Poundra, Udra. వీళ్ళందరూ పుట్టారంట. అంగవంగ, కళింగ, సుహమ, పౌండ్ర, ఉడ్ర. సో నెక్స్ట్ చక్రుస్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రత్యకాంశ్చతి కలపానో గతో జగ్ని తస్మాద్విరతస్తతః. ఈ 6 పుత్రుల్లో అందరికన్నా పెద్దవాడైన అంగ తర్వాత ఈ యొక్క తూర్పు భారతదేశంలో తూర్పు దిశలో ఉన్న 6 రాజ్యాలకి ఆయన రాజుగా వ్యవహరించారంట. అంటే వీళ్ళందరూ 6 రాజ్యాలకి 6 రాజులు అయ్యారు. ఈ స్టేట్స్, ఈ రాజ్యాలు ఏవంటే వాళ్ళ యొక్క రాజుల ప్రకారం ఆ పేర్లు పడ్డాయి అన్నమాట. అంగదేశం అని వినుంటారు మీరు, రైట్? సో అంగ, వంగ, రైట్, కళింగ. బేసికలీ మీరు వినే ఉంటారు ఇక్కడ అంగదేశంకి రాజు కర్ణుని చేశారు తర్వాత. సో బేసికలీ బీహార్ ఏరియాలోనే పడుతుంది. వంగ అంటే బేసికలీ బెంగాల్ పడుతుంది. కళింగ, ఒడ్రా ఇవి బేసికలీ ఒరిస్సా ఆ ఏరియా పడుతుంది. సో మిగతావి కూడా అలాగే ఇక్కడే పక్కన ఉంటాయి, ఇక్కడ దాని చుట్టుపక్కల. సో ఫ్రమ్ అంగ నుంచి ఆయనకు ఒక పుట్టాడు పుత్రుడు, ఆయన పేరు కలపాన. ఇంకా కలపాన నుంచి దివిరత. సుతో ధర్మరతో యస్య జగ్నే చిత్రరతో ప్రజాః రోమపాదా ఇతి ఖ్యాతిస్ తస్మై దశరథశకా శాంతాం స్వకన్యాం ప్రయచ్చత్ ఋష్యశృంగా ఉవాహయాం దేవే వర్షతి యం రామ
ఆనిమ్యూర్హరిణీ సుతం నాట్య సంగీత వాదిత్రై విభ్రమాలింగానార్హణై సతురజ్ఞో రాజ్ఞో న పత్యస్య నిరూప్యేషుతం మరుత్వతే ప్రజామదాద్దశరథో येने लेवे प्रजा प्रजा చతురంగో రోమపాదాత్ ఋతులాక్షస్తు తత్సుతః. సో ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే యయాతి దగ్గర నుంచి మళ్ళీ చర్చించుకుంటాం మళ్ళీ. సో ఇప్పుడు దివిరథ ఆయన నుంచి వచ్చిన పుత్రుడు ధర్మరథ, ఆయన పుత్రుడు చిత్రరథ. ఆ చిత్రరథకే ఇంకొక పేరు రోమపాద. సో మీరు రోమపాద రాజు గురించి వినుంటారు. ఈ రోమపాద రాజుకి ఎవరు పుత్రి ఎవరు సంతానం కలగలేదు. సో అప్పుడు ఆయన మిత్రుడైన దశరథుడు తన యొక్క మొదటి పుత్రి శాంత ఆమెను ఈ రోమపాద మహారాజు దత్తత తీసుకున్నాడు. సో అంటే యాక్చువల్లీ రాముడు పుట్టే కన్నా ముందు దశరథ మహారాజుకి శాంత అనే ఒక అమ్మాయి పుట్టిందనమాట. కాకపోతే రోమపాద మహారాజు ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నాడు, ఆ పాపని. సో ఆయన కూతురిగా దత్తత తీసుకున్నాడు. తర్వాత ఆ శాంతకి ఋష్యశృంగకి వివాహం జరుగుతుంది, రైట్. సో తర్వాత ఎప్పుడైతే వర్షాలు పడలేదో వారి యొక్క రాజ్యంలో, అప్పుడు ఋష్యశృంగనే పురోహితుడిగా చేసి ఒక యజ్ఞం చేశారు. దాని తర్వాత యజ్ఞాలు పడ్డాయి అన్నమాట. సో ఈ ఋష్యశృంగుడిని పురోహితుడి చేయడానికి ఋష్యశృంగని అడవిలోంచి తీసుకురావాల్సి వచ్చింది. ఋష్యశృంగని ఆయన ఒక తండ్రి, సో ఆయన చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎప్పుడు కూడా ఋష్యశృంగని ఎవరు ఒక ఆడ వ్యక్తితో, అమ్మాయితో ఎప్పుడు కూడా ఆయన కలవనీయలేదు. అంటే చిన్నప్పటి నుంచి పెద్దగా పెరిగినంత వరకు ఋష్యశృంగ ఎప్పుడు ఒక అమ్మాయిని చూడలేదు అనమాట. అంతెందుకు ఆ అడవిలో విభండకుడు అనే ఒక తండ్రి, ఎంత శక్తిశాలి ఋషి అంటే ఆ మొత్తం ఏరియాలో ఒక్క ఆడ జీవి కూడా ఉండేది కాదు. ఆడ మనిషే కాదు, వ్యక్తే కాదు, వేరే ప్రాణుల్లో కూడా ఆడ ప్రాణులు కూడా ఉండడం అనమాట. సో అంత స్ట్రిక్ట్ గా ఆయనని అక్కడ పెంచాడు అనమాట. అంటే ఆయన ఆడవాళ్ళకి దూరంగా. సో అలాంటి ఋష్యశృంగకి అసలు ఆడ మనిషి అంటే ఎవరో కూడా తెలియదు అనమాట, ఇంకొక వ్యక్తి ఉంటారు అని. సో అప్పుడు కానీ అతను చాలా శుద్ధమైన వ్యక్తి ఋష్యశృంగ. సో అతన్ని ఎలాగైనా తీసుకొని వచ్చి, అప్పుడే మీ యొక్క రాజ్యంలో అకాలం ఏదైతే ఉందో, ఇప్పుడు వర్షాలు లేవు, అటువంటి కరువులు, అలాంటి అన్ని సమస్యలు వెళ్ళిపోయి మళ్ళీ వర్షాలు పడతాయి, అతను వచ్చి అతన్ని యజ్ఞం చేయాలని బ్రాహ్మణులు చెప్పారు. అతను రావాల్సింది, అతను అడుగు పెడితేనే మీకు ఇక్కడ వర్షాలు వస్తాయి మీ రాజ్యంలోని. కాకపోతే అతని తండ్రి అతన్ని ఎలవ్ చేయడు బయటికి వెళ్ళడానికి. మళ్ళీ ఈయన కూడా బయటికి ఎప్పుడు రాడు ఆ అడవి నుంచి ఋష్యశృంగ. సో అందుకనే వీళ్ళు రోమపాద రాజు ఏం చేస్తాడంటే కొంతమంది వేశ్యలను ప్రాస్టిట్యూట్స్ని, వేశ్యలను మునికుమారుల్లాగా డ్రెస్ చేయించి తర్వాత వాళ్ళని అక్కడికి పంపిస్తారు. ఒక బోట్లో చాలా మంచి మంచి పదార్థాలు తినడానికి అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆయనకి తినిపిస్తారు, ఆయనతో ఆడుకుంటారు, గానం నృత్యం అవన్నీ చేస్తారు. తద్వారా ఆయన వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత వాళ్ళు అంటారు, నాతో పాటే మీరు కూడా మా ప్లేస్కి వెళ్దాము అంటే సరే అనేసి వాళ్ళతో పాటు ఋషిశృంగ ఇక్కడికి వచ్చేస్తాడు. ఆయన ఋషిశృంగ అడుగు పెట్టగానే రాజ్యంలో వాన పడుతుంది. తర్వాత దశరథ మహారాజు కోసం ఆ ఋషిశృంగని, అంటే ఆ ఋషిశృంగకి మళ్ళీ శాంతకి ఇచ్చి వివాహం చేస్తారు రోమపాద మహారాజు. ఎందుకంటే లేకపోతే విభండకుడు వచ్చి ఆయన మళ్ళీ కోపంతో ఏ శాపాలు పెడతాడు అనేసి వెంటనే ఆయన్ని శాంతపరచడానికి శాంతం ఇచ్చి వివాహం చేస్తాడు ఋషిశృంగకి. సో అలా ఆ ఋషిశృంగను దశరథ మహారాజు పిలుస్తాడు. ఆయనకు ఎప్పుడైతే పుత్ర సంతానం కలగలేదు యజ్ఞం చేయడానికి. సో ఈ విధంగా
ఋషిశృంగ యొక్క కృపతో దశరథ మహారాజుకి పుత్రులు పుట్టారు, రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు. సో ఈ విధంగానే రోంపాదకి కూడా ఋషిశృంగ యొక్క ఈ విధంగా కృప వల్ల చతురాంగ అనే పుత్రుడు పుట్టాడు. చతురాంగ నుంచి పృథులాక్ష పుట్టాడు. నెక్స్ట్ 11వ శ్లోకం. బృహద్రతో బృహత్కర్మ బృహద్భానుశ్చ తత్సుతా ఆధ్యాత్ బ్రహ్మణాస్తస్మా జయద్రత ఉదాహృత. ఈ విధంగా నెక్స్ట్ పృథులాక్ష నుంచి బృహద్రత, బృహత్కర్మ ఇంకా బృహద్భాను పుట్టారు. అందులో పెద్దవాడైన బృహద్రత నుంచి బ్రహ్మణ పుట్టాడు. బ్రహ్మణ నుంచి జయద్రత పుట్టాడు. విజయస్తస్య సంభూత్య తతో ధృతిరజాయత తతో ధృతవ్రతస్తస్య సత్కర్మాధిరతస్తత. జయద్రత యొక్క పుత్రుడు వచ్చేసి సంభూతి, ఆయన యొక్క భార్య నుంచి విజయ పుట్టాడు. విజయ నుంచి ధృతి పుట్టాడు. ధృతి నుంచి ధృతవ్రత పుట్టాడు. ధృతవ్రత నుంచి సత్కర్మ, సత్కర్మ నుంచి అధిరత పుట్టాడు. యోసౌ గంగాతటే క్రీడన్ మంజుసాంతరగతం శిశుం కుంత్యాపవిద్ధం కానీనం అనపత్యో కరోత్సుతం. సో ఎవరైతే ఈ అధిరత ఎవరైతే ఉన్నారో అతను గంగా నది ఒడ్డున ఆడుకుంటున్నప్పుడు అధిరథ ఒక బాస్కెట్ లో ఒక శిశువుని ఆయనకు లభించిందన్నమాట. గంగా నది ఒడ్డున అలా వచ్చింది ఆ బాస్కెట్. ఈ బాస్కెట్ లో అయితే కుంతిమారాని అంటే వివాహం అవ్వకన్నా ముందే కర్ణుడు పుట్టాడు. ఆ కర్ణుడిని బాస్కెట్ లో పెట్టి ఆమె గంగాలో వదిలేస్తుంది అనమాట. సో అప్పుడు గంగా నదిలో ఆ గంగా నది ఒడ్డున అక్కడ చేరుకుంటాడు ఆ బాస్కెట్ లో ఈ బాబు దొరుకుతాడు అధిరథకి. సో అధిరథ అతన్ని తన కొడుకులాగా పెంచుకుంటాడు. అతని తర్వాత కర్ణుడు అనే పేరుతో ఫేమస్ అవుతాడు. సో బేసికలీ కర్ణుడు ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఎంట్రీ అయ్యాడు అనమాట. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో సో మీరు చూడొచ్చు. సో బేసికలీ వృషసేన సుతస్తస్య కర్ణస్య జగతీపతే దృహ్యోశ్చ తనయో బభ్రుః సేతుస్తస్యాత్మజస్తతః. సో విధంగా ఈ కర్ణుడికి ఒకే పుత్రుడు ఉన్నాడు. ఆయన పేరు వృషసేన. దృహ్యు ఇంకా యయాతి యొక్క 3వ పుత్రుడు. ఆయన పుత్రుడు వచ్చేసి బభ్రుహు. ఈ బభ్రుహు యొక్క పుత్రుడు వచ్చేసి సేతు. సో బేసికలీ యయాతి యొక్క ఒక్కొక్క పుత్రుడి యొక్క వంశాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక పుత్రుడి యొక్క వంశం అయిపోయింది. ఇప్పుడు 3వ పుత్రుడి యొక్క వంశం గురించి చెప్తున్నారు. సో ఆరబ్ధస్తస్య గాంధారస్తస్య ధర్మస్తతోద్ధృతః దృష్టస్య దుర్మదస్తస్మాత్ ప్రచేతస శతం. సో ఇక్కడ కూడా మీరు ఇది చూడొచ్చు, ఇంపార్టెంట్. సేతు యొక్క పుత్రుడు వచ్చేసి ఆరబ్ధ పుత్రుడు వచ్చేసి గాంధార్ యొక్క పుత్రుడు వచ్చేసి ధర్మ పుత్రుడు వచ్చి ధృత పుత్రుడు వచ్చి దుర్మద పుత్రుడు వచ్చేసి ప్రచేత. ఆయనకి 100 మంది పుత్రులు అంటారు. సో నెక్స్ట్ చూద్దామంట. మ్లేచ్ఛాధిపతయో భువన్ ఉదీచీం దిశమాశ్రితా తుర్వాససోశ్చసుతో వహ్నిర్భర్గోత భానుమాన్. ఈ ప్రచేతాస్ ఎవరైనా ఉన్నా అంటే ప్రచేత యొక్క 100 మంది పుత్రులు ఉన్నారుగా ప్రచేతాస్. వీళ్ళందరూ కూడా భారతదేశం యొక్క ఉత్తరం వైపున వాళ్ళు ఆక్రమించుకున్నారంట. అక్కడ వైదిక సభ్యత సంస్కృతి ఆ సమయంలో లేదంట. ఇంకా ప్రదేశానికి వాళ్ళు రాజులయ్యారంట. సో అది 3వ పుత్రుడు గురించి, ఆయన వంశం గురించి. సో నెక్స్ట్ వచ్చేసి 2వ పుత్రుడు తుర్వసు. రైట్. సో 4వ పుత్రుడు గురించి చెప్పేశారు, 3వ పుత్రుడు గురించి వంశం చెప్పేశారు. ఇప్పుడు 2వ పుత్రుడు యొక్క వంశం గురించి చెప్తున్నారు. ఈ తుర్వసు యొక్క పుత్రుడు వచ్చేసి వహ్ని యొక్క పుత్రుడు వచ్చేసి బర్గ పుత్రుడు వచ్చేసి భానుమాన్. భానుస్తత్సుతోస్యాపి కరంధమా ఉదారధి
మరుతస్తత్సుతో పుత్రః పుత్రం పౌరవమన్వభూత్. భానుమాన్ యొక్క పుత్రుడు వచ్చేసి త్రిభాను. ఆయన పుత్రుడు వచ్చేసి చాలా గొప్ప కరందమ పుత్రుడు మరుత. ఆయనకు పుత్రులు లేరు. తర్వాత అందుకనే ఆయన పూర్వవంశపు యొక్క మహారాజు దుష్మంతుడిని ఆయన పుత్రుడిగా దత్తత తీసుకున్నారంట. ఓకే, సో నెక్స్ట్ దుష్మంతః స పునర్భేజే స్వవంశం రాజ్య కాముకః యయాతిర్జ్యేష్ఠపుత్రస్య యదోర్వంశం నరరిషభ వర్ణయామి మహాపుణ్యం సర్వపాపహరం నృణాం యదోర్వంశం నరశ్రుత్వా సర్వపాపై ప్రముచ్యతే. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మనం తెలుసుకోవాలి. అసలు ఇన్ని రోజులు అంటే ఇన్నిసార్లు ఇన్ని రాజులు ఈ వంశాలు అన్ని ఏం తెలుసుకుంటాం, ఇది అవసరం అంటే ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ దీని గురించి మహారాజు దుష్మంతు ఈ విధంగా ఆయన సింహాసనాన్ని పొందడానికి అనేసి ఆయన యొక్క పూర్వవంశం, ఆయన అక్కడి నుంచి అది వచ్చింది, ఆయన ఇక్కడ దత్తత తీసుకున్నారు కానీ ఆయన పూర్వవంశంకి చెందినవాడు. సో ఆయన తిరిగి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఈ విధంగా ఆయన ఒక మరుతుని తన తండ్రిగా స్వీకరించినప్పటికీ, ఎందుకంటే మరుతుకి పుత్రులు లేరు కాబట్టి మహారాజు దుష్మంతుని దత్తత తీసుకున్నాడు ఆయన పూర్వవంశం నుంచి. కానీ అయినా కానీ అతను తిరిగి తన పూర్వవంశానికి వెళ్ళి అక్కడ రాజు కావడానికి ఆ ఉద్దేశంతో వెళ్ళాడు. ఓ మహారాజ్ పరీక్షిత్, చెప్తున్నారు ఇప్పుడు శుకదేవ్ గోస్వామి, నేను నీకు యదువంశం గురించి చెప్తాను. ఎందుకంటే ఈ మహారాజు యయాతి యొక్క ఫస్ట్ పుత్రుడు యదు, అవునా? సో మీకు అర్థమైంది అనుకుంటా, మనం పూర్వవంశం గురించి అంతా చర్చించుకున్నాం ఆల్రెడీ. అందులో మహారాజు దుష్మంతు యొక్క స్టోరీ వచ్చేసింది. ఓకే, కాకపోతే ఆయన్ని మరుత్ అనే రాజు కూడా ఈ దత్తత తీసుకున్నారనమాట. ఈ వంశంలో వచ్చిన రాజు ఈ యొక్క మన యయాతి యొక్క రెండవ కుమారుడు ఒక వంశంలోంచి వచ్చిన వాడు. ఫస్ట్ కుమారుడు వచ్చి యదు. సో యదు గురించి మనం కొద్దిగా ఆల్రెడీ చర్చించుకున్నాం ముందు అధ్యాయంలో. సో ఈ యదు వంశం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. యదు రాజు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. సో ఈ యొక్క యదు వంశం గురించి తెలుసుకోవడం చాలా పుణ్యం వస్తుందంట, అన్ని పాపాలు తొలగిపోతాయంట. ఈ యొక్క యదు వంశంలో గురించి తెలుసుకుంటే అన్ని పాపకర్మల నుంచి మనము ముక్తి పొందుతామంట. సర్వ పాపై ప్రముచ్యతే, సర్వ పాప హరం నృణాం యదోర్వంశం నరశ్రుత్వ. యదు వంశం గురించి ఎవరైనా మనుషులు వింటే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వంశం గురించి వింటున్నాం, యదు వంశం గురించి దానికి సంబంధించినవి. ఎందుకు యదు వంశం గురించి వింటే మన పాపాలన్నీ తొలగిపోతాయి? ఎందుకంటే యదు వంశంలోనే కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు జన్మించింది యదు వంశంలోనే, ఆయన అవతరించింది. సో నెక్స్ట్ 22 శ్లోకాలు ఆ విషయం చెప్తున్నారు అనమాట. ఇప్పుడు బేసికలీ మనం నెక్స్ట్ చాప్టరే కృష్ణ, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. నెక్స్ట్ అధ్యాయం పేరు కృష్ణ. ఇక్కడ నుంచి ఇంకా కృష్ణుడికి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. సో బేసికలీ కాకపోతే ఇక్కడ దాని బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే, సో మనం అందుకే ఇది చర్చించుకుంటాం. యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నారకృతి యదో సహస్రజిత్ క్రోష్టా నలోరిపర్ ఇతి శ్రుతాః చత్వారః శూణవస్తత్ర శతజిత్ ప్రథమాత్మజః మహాహయో రేణుహయో హైహయస్యేతి తత్సుతాః. సో భగవంతుడు, ఆ పరమాత్ముడు, అందరి హృదయాల్లో నివసించే పరమాత్ముడు స్వయంగా ఆయన అసలైన ఒరిజినల్ రూపంలో ఆయన ఈ యదు వంశంలో మనుషుల మధ్యలో ఆయన అవతరించారు, జన్మ తీసుకున్నారు. సో బేసికలీ యదుకి 4 కుమారులు, సహస్రజిత్, క్రోష్ట, నల, ఇంకా రిపు. ఈ 4లో కూడా అందరికన్నా పెద్దవాడైన సహస్రజిత్. ఆయనకు ఒక పుత్రుడు శతజిత్. ఆయనకి 3 పుత్రులు, మహాహయ, రేణుహయ, హైహయ. ఓకే, సో బేసికల్లీ ఇక్కడ ప్రభుపాల్ వారు అదే చెప్తున్నారు తాత్పర్యంలో కూడా. ఆయన భగవంతుడు శ్రీకృష్ణుని తెలుసుకోవడమే ముఖ్యమైన ఉద్దేశం. అలా ఎంతో మంది వేలల్లో ఒకరు భగవంతుడిని, కృష్ణుని తెలుసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. అది అర్థం చేసుకోవాలంటే అది అందరూ అర్థం చేసుకోలేరు. భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని, శ్యామ్ సుందర్ రూపాన్ని ఆయన భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. మూర్ఖులు అతను సాధారణ మనిషి అనుకుంటారు.
ఇప్పుడు ఇలాగ వంశంలో ఎంతో మంది రాజుల్లో అలా యదు వంశంలో పుట్టారు ఒక మనిషిలాగా. సో చాలా మంది ఆయన సాధారణమైన మనిషి అనుకుంటారు, కానీ ఆయన మనిషి సాధారణమైన మనిషి కాదు. ఆయన దివ్యమైన ఆయన శరీరం, ఆయన భగవంతుడు, స్వయం భగవాన్ శ్రీకృష్ణుడు. సో ఆ విషయం గురించి ప్రభుపాద గారు కొంచెం చెప్పారు. నెక్స్ట్ 22వ శ్లోకం. ధర్మస్తు హైహయాసుతో నేత్ర కుంతే పితా తతః సోహంజ్యత్ అభవత్ కుంతే మహిష్మాన్ భద్రసేనక. హైహయ యొక్క పుత్రుడు వచ్చేసి ధర్మ, ఆయన పుత్రుడు వచ్చేసి నేత్ర, ఆయన యొక్క పుత్రుడు వచ్చేసి కుంతి, ఆయన పుత్రుడు వచ్చేసి సోహంజి, ఆయన పుత్రుడు వచ్చి మహిష్మాన్, ఆయన మహిష్మాన్ పుత్రుడు వచ్చేసి భద్రసేనక. దుర్మదో భద్రసేనస్య ధనకః కృతవీర్యసు కృతాగ్ని కృతవర్మ చ కృతాజో ధనకాత్మజాః. భద్రసేన పుత్రుడు వచ్చేసి ఆయనకి ఇద్దరు పుత్రులు, దుర్మద, ధనక. ధనక పుత్రుడు వచ్చేసి కృతవీర్య, ఇంకా అంతేకాకుండా ఇంకొకరు కృతాగ్ని, కృతవర్మ, కృతౌజ. ఈ నలుగురు ఈ తండ్రి అయిన ధనకుడు. సో నెక్స్ట్ అర్జున కృతవీర్యస్య సప్తద్వీపేశ్వరో భవత్ దత్తాత్రేయాధరేర్ అంశాత్ ప్రాప్త యోగ మహాగుణ. ఈ కృతవీర్య యొక్క పుత్రుడి పేరే అర్జున. ఈయన బేసికలీ కార్తవీర్యార్జునుడిగా ప్రఖ్యాతి చెందాడు. సంపూర్ణ విశ్వానికి చక్రవర్తి సామ్రాట్గా ఉండి అన్ని సప్త ద్వీపాలని ఆయన పరిపాలించాడు. ఆయనకి శక్తి, అద్భుతమైన శక్తి భగవంతుడైన అవతారమైన దత్తాత్రేయుడు నుంచి లభించింది. ఈ విధంగా ఆయన నుంచి ఆయనకు అష్టసిద్ధులు లభించాయి. ఇంకా చెప్పాలంటే ననూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః యజ్ఞదానాత్తపో యోగై శ్రుతవీర్యాదయాదిభిః. ఏ యొక్క రాజు కూడా ఈ యొక్క ప్రపంచంలో కార్తవీర్యార్జునుడికి సమానంగా ఆ సమయంలో లేరంట. ఏ విషయంలో అంటే యజ్ఞంలో కానీ, దానంలో కానీ, తపస్సులో కానీ, యోగ శక్తిలో, యోగ సిద్ధిలో కానీ, ఆ విధంగా విద్యలో కానీ, శక్తిలో, వీర్యంలో కానీ, దయాగుణంలో కానీ, ఇవన్నిట్లో కూడా ఆ సమయంలో అందరికన్నా శక్తివంతమైన రాజు కార్తవీర్యార్జునుడు. ఆయనకు సమానంగా ఎవరు లేరంట ప్రపంచం. సో ఈయన గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాము, రైట్? కార్తవీర్యార్జునుడి గురించి, ఆయనకి దాని తర్వాత ఎలా పరశురాముడు అవతారం టైంలో ఆ విషయం గురించి మనం ఆలోచించుకున్నాము. సో అదే ఆ లైన్ ఇంకా నడుస్తుంది కాబట్టి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి పంచాశీతి సహస్రాణి హి అవ్యహత ఫలస్మాః అనశ్చ విత్తస్మరణో భుభుజే క్షయ్య షడ్విషు. ఈ విధంగా కార్తవీర్యార్జున కూడా తక్కువేం కాదండి. ఆయన మొత్తం 85,000 సంవత్సరాలు, 85,000 సంవత్సరాలు ఆయన నిరంతరంగా సంపూర్ణమైన శక్తి సామర్థ్యంతో, శారీరక శక్తితో, సంపూర్ణ స్మరణ శక్తితో ఇంద్రియాలని ఉపభోగించాడు. ఈ విధంగా ఆయన 6 ఇంద్రియాలతో సంపూర్ణంగా అన్ని రకాల ఐశ్వర్యాలని ఉపభోగించాడంట. సో అందుకే ఎంత గ్రేట్ మీరు అర్థం చేసుకోవచ్చు కార్తవీర్యార్జున. 27వ శ్లోకం. తస్య పుత్ర సహస్రేషు పంచైవోర్వరితామృగే జయధ్వజశూరసేనో వృషభో మధురూచితః. ఈ విధంగా కార్తవీర్యార్జున యొక్క 1000 మంది పుత్రులు ఉంటారు కదా. అందులో పరశురాముడుతో యుద్ధంలో అందరూ చనిపోతారు, ఒక 5 మంది బతుకుతారంట. వారి పేర్లు ఇచ్చారు ఇక్కడ: జయధ్వజ, శూరసేన, వృషభ, మధు, ఊర్జిత. ఓకే. సో జయధ్వజ తాళజంగస్తస్య పుత్ర శతం బభూత్ క్షత్రం యత్తాళజంగాఖ్యం ఔర్వతేజోపసంహృతం. జయధ్వజ యొక్క పుత్రుడు తాళజంగ, ఆయనకి 100 మంది పుత్రులు అంట. సో ఈ క్షత్రియులందరూ, ఈ వంశంలో వచ్చిన వాళ్ళందరినీ కూడా తాళజంగ అన్నారంట. వీళ్ళందరూ కూడా మహారాజు సగర అప్పుడు ఆయన ఒక గొప్ప శక్తిని ఔరవ ఋషి నుంచి పొందాడంట. ఆ శక్తి కారణంగా వీళ్ళందరూ కూడా చనిపోయారు అనమాట, ధ్వంసం అయిపోయారు.
నెక్స్ట్ తేషాం జ్యేష్ఠో వీతిహోత్రో వృష్ణి పుత్రో మధుస్మృతః తస్య పుత్రశతం త్వాసి వృష్ణి జ్యేష్ఠం యతః కులం. ఇప్పుడు తాళజంగ యొక్క పుత్రుల్లో వీతిహోత్ర ఆయన అందరికన్నా మొదటి పుత్రుడంట. ఆ వీతిహోత్ర యొక్క పుత్రుడి పేరు మధు. అతను తన యొక్క కుమారుడే చాలా గొప్ప రాజైన వృష్ణి. ఓకే, యాక్చువల్లీ మధుకి 100 మంది పుత్రులు, అందరిలో వృష్ణి వచ్చేసి అందరికన్నా పెద్ద కుమారుడు, జ్యేష్ఠ పుత్రుడు. సో ఈ విధంగా యాదవ, మాధవ ఇంకా వృష్ణి వంశాలు ఇలా యదు, మధు ఇంకా వృష్ణి నుంచి సంబంధం అన్నమాట. పేర్లు ఈ పేర్ల నుంచి ఇప్పుడు యదురాజు నుంచి యదు వంశం అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ మధు ఆయన పుత్రుడే వృష్ణి. సో మధు నుంచి మాధవ అనే పేరు వచ్చిందట. అలాగే మాధవ వంశం, అలాగే వృష్ణి నుంచి వృష్ణి వంశం అని పేరు వచ్చింది. అప్పుడప్పుడు కృష్ణుని అంటారు కదా ఆయన వృష్ణి వంశస్థుడు లేకపోతే యదు వంశస్థుడు అని. సో అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఓకే, మాధవ వృష్ణయో రాజన్ యాదవస్యేతి సంహితాః యదుపుత్రస్య చక్రోష్టో పుత్రో విజినవాంస్తతః స్వాహితోతో విషత్కురువై తస్య చిత్రరథస్తతః శశబిందుర్మహాయోగి మహాభాగో మహానభూ చతుర్దశ మహారత్నస్ చక్రవర్త్యపరాజితః. సో ఈ విధంగా మహారాజ్ పరీక్షిత్ చెప్తున్నాడు. ఎందుకంటే యదు, మధు ఇంకా వృష్ణి వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ పేర్లతో ఇలా వంశాలు ఏర్పడ్డాయి అన్నమాట. వాళ్ళని యాదవ వంశం, మాధవ వంశం, ఈ విధంగా వృష్ణి వంశం అంటారు. సో యదు యొక్క పుత్రుడు వచ్చేసి క్రోష్ట, ఆయనకు పుత్రుడు ఆయన పేరు వృజినవాన్. వృజినవానికి పుత్రుడు వచ్చాడు స్వాహిత. స్వాహిత పుత్రుడు విషదగు. విషదగు పుత్రుడు చిత్రరథ. చిత్రరథ యొక్క పుత్రుడు శశబిందు. ఈ శశబిందు చాలా గొప్ప వ్యక్తి అంట, భాగ్యవంతుడు అంట. ఆయనకు చాలా గొప్ప సిద్ధులు ఉండేవి, యోగిక సిద్ధులు. సో మొత్తం 14 రకాల ఐశ్వర్యాలను ఆయన పొందాడంట, సొంతం చేసుకున్నాడంట. ఆ విధంగా 14 ఐశ్వర్యాలు అంటే ముఖ్యమైన కొన్ని 14 విలువైన వస్తువులు, విషయాలు ఆయన దగ్గర శక్తులు ఉండేసరికి ఆయన మొత్తం ఈ ప్రపంచానికే రాజుగా నియమించబడ్డాడంట. సో మార్కండేయ పురాణం ప్రకారం ఈ 14 ఐశ్వర్యాలు ఏంటివంటే ఏనుగు, గుర్రం, రథం, భార్య, బాణాలు, చాలా సంపద, ఒక పూల మాల, విలువైన వస్త్రాలు, వృక్షాలు, ఒకటి స్పియర్ అంటే అదొకటి అస్త్రం అన్నమాట. నెక్స్ట్ నూస్, ఇంకా చాలా రత్నాలు, ఇంకొక అంబ్రెల్లా, ఇంకా నియమాలు. సో ఒక వ్యక్తి బేసికల్లీ ఎంపరర్ అంటే సామ్రాట్, చక్రవర్తి, రాజా అవ్వాలంటే 14 ఐశ్వర్యాలు ఉండాలంట అతని దగ్గర. ఈ శశబిందు దగ్గర అన్ని 14 ఐశ్వర్యాలు ఉన్నాయంట. నెక్స్ట్ 32వ శ్లోకం. తస్య పత్ని సహస్రాణం దశానాం సుమహాయశా దశలక్ష సహస్రాణి పుత్రాణం తాశ్వజీజన. సో ఈ శశబిందు చాలా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. ఆయనకు 10,000 మంది భార్యలంట, 10,000 మంది భార్యలు. ఇంకా ప్రతి ఒక్క భార్య నుంచి ఆయన 1,00,000 పుత్రుల్ని కన్నాడంట. కాబట్టి ఆ విధంగా ఆయనకి 10,000 భార్యల నుంచి ఒక్కొక్క భార్య నుంచి 1,00,000 మంది పుత్ర సంతానం. అంటే టోటల్ ఆ విధంగా 10,000 లక్షల పుత్రులు ఆయనకు కలిగారు.
సో ఇంతమంది ఒక వ్యక్తికి ఇంతమంది పుత్రులు ఉండడం మీరు ఎప్పుడు విని ఉండరు అసలు. కాకపోతే ఇలా జరిగింది ఒక రాజుకి, శశబిందుడికి. రైట్. నెక్స్ట్ 33వ శ్లోకం. తేషాం తు షట్ ప్రధానానాం ఋతుశ్రవస ఆత్మజః ధర్మో నామోషణా తస్య హయమేధాశతస్య యాత్. సో ఇంతమంది పుత్రులు ఉన్నారు కదా, ఇప్పుడు 10,000,00,000 మంది పుత్రులు. అందులో ముఖ్యమైన వారు 6 మంది అంట. 6 మందిలో ఇక్కడ ఇచ్చారు ముఖ్యమైన వాళ్ళు. ఋతుశ్రవ, ఋతుకీర్తి. ఈ ఋతుశ్రవ యొక్క పుత్రుడు ధర్మ, ఆయన పుత్రుడు ఉషాన. ఉషాన ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారంట. అదే ఆయన గొప్పతనం. నెక్స్ట్ తత్సుతో రుచకస్తస్య పంచాసన్నాత్మజాశ్రును పురుజిత్ రుక్మేషు పృతుజ్యామగా సంహితాః. ఇప్పుడు ఇలా ఉషణ యొక్క పుత్రుడు రుచక, ఆయనకి 5 మంది పుత్రులు పురుజిత్, రుక్మ, రుక్మేషు, పృతు ఇంకా జామగ. ఇందులోంచి వాళ్ళ యొక్క పుత్రుల గురించి అంటే ఈ 5 మంది గురించి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ విను అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వాళ్ళతో కంటిన్యూ చేస్తున్నారు. ఆల్మోస్ట్ దీంతోనే ఎండ్ అవుతుంది వీళ్ళ డిస్క్రిప్షన్స్ తోనే. ఇక్కడ ఈ 5 మంది గురించి చెప్తారు ఇప్పుడు. జ్యామగస్త్వప్రజోప్యన్యాం భార్యాం శైప్యాపతిర్భయాత్ నావిందచ్చత్రుభవనాత్ భోజ్యాం కన్యా మహారచీత్ రతస్తాం తాం నిరీక్ష్య శైభ్యాపతిం అమర్షితాం కేయం గృహకమత్స్థానం రతం ఆరోపితేతి వై స్నుషాం తవేత్య విహితే స్మయంతి పతిం అబ్రవీత్. సో జామగా ఆయనకి ఎవరు పుత్రులు కలగలేదంట. కాకపోతే ఆయన భార్య అంటే చాలా భయం అంట. So Jamaga had no sons, but because he was fearful of his wife, Shaibya, he could not accept another wife. Okay. Jamaga, okay, సరే అర్థమవుతుంది. సో శైబ్య అందుకే ఇంకొక భార్యను స్వీకరించలేదంట. చూద్దాం, ఇంకా దీని గురించి స్టోరీ ఇచ్చారు ఇక్కడ. సో జామగా ఒకసారి ఏం చేశాడంటే, ఒక శత్రువు ఇంటి నుంచి ఒక అమ్మాయిని ఆయన తీసుకున్నాడు. అమ్మాయి యాక్చువల్లీ వేశ్య. కానీ ఆమెను చూసి శైబ్య చాలా కోపం తెచ్చుకొని ఆమెను అడిగాడంట, నీ భర్త ఎవరు అని. అండ్ సెడ్ టు హర్ హస్బెండ్ Shaibya. So basically, see, Jamaga once took from the house of some royal enemy a girl who was a prostitute. But upon seeing her, Shaibya was very angry. So Shaibya basically evarante ee Jamaga yokka bharya annamata. Okay. So Jamaga ఆయన పుత్రులు ఎవరు కలగలేదు. అయితే ఆయన భార్య శైబ్యకు భయపడి ఆయన ఇంకో వివాహం చేసుకోలేదు. కాకపోతే ఒకసారి ఏమవుతుందంటే, ఈ జామగా శత్రువు ఇంటి నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. ఆమె ఒక వేశ్య యాక్చువల్లీ. సో బట్ అపాన్ సీయింగ్ హర్ శైబ్య వాజ్ వెరీ యాంగ్రీ. ఆమెను చూసి చాలా కోపం వస్తుంది శైబ్యకి, అంటే జామగా ఒక భార్యకి. సో ఆమె అప్పుడు అంటుంది అన్నమాట తన భర్తతో, very angry, and said to her husband, my husband, you cheater, who is this girl sitting upon my seat on the chariot? సో అప్పుడు ఆల్రెడీ ఆయన భయపడుతూ ఉన్నాడు జామగా తన భార్యకి. ఇప్పుడు ఫైనల్లీ భార్య చూడగానే అమ్మాయిని, నువ్వు నన్ను మోసం చేసావు, నా భర్త వేయండి, నా ప్లేస్ లో రథం పైన ఎవరిని కూర్చోబెట్టుకున్నావు అని. అప్పుడు జామగా అన్నాడు ఇంకా భయపడితే,
ఈ అమ్మాయి నీ యొక్క కోడలు అవుతుంది అని. సో అలా చెప్పేస్తే ఇలా శైబ్య నవ్వుతూ మాట్లాడిందంట. ఎందుకంటే పుత్రుడే లేదు కదా, కోడలు ఎట్లా అవుతుంది? ఫస్ట్ పుత్రుడు అయితే, పుత్రుడు ఉంటే కదా మళ్ళీ తర్వాత కోడలు వచ్చేది. అహం బంధ్యా సపత్నీ చ స్నూషామే యుజ్యతే కథం జనయిష్యసేయం రాజ్ఞి తస్యేయం ఉపయుజ్యతే. శైబ్య అన్నది, నేను బంద్య అంటే నేను బంజరదాన్ని, అంటే నాకు అసలు పిల్లలే లేరు, ఇంకా నాకెవరు సవతి కూడా లేరు. కాబట్టి ఈ పిల్ల నా యొక్క కోడలు ఎలా అవుతుంది చెప్పండి అని జామగని అడిగిందంట. అప్పుడు జామగా, చూడు నా ప్రియమైన రాణి, నేను ఎలాగైనా సరే నీకు ఒక పుత్రుడు సంతానం కలిగే విధంగా నేను చేస్తాను. అప్పుడు ఆ పుత్రుడికి ఈ యొక్క అమ్మాయినిచ్చి వివాహం చేయొచ్చు. అప్పుడు ఈమె నీ కోడలు అవుతుంది. సో ఇంకా అసలు పుత్రుడే లేడు, ఆల్రెడీ అమ్మాయిని తీసుకుని వచ్చాడు. సో ఇలా ఆయన చెప్పాడమ్మా ఫైనల్గా శైబ్యకి. అప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆయన ఎలా తన భార్య నుంచి ఒక పుత్రుడిని పొందుతాడు అనేది ఇప్పుడు చూద్దామంట. అన్వమోదంత తద్విశ్వే దేవా పితర ఏవ చ శైభ్యా గర్భమదాత్ కాలే కుమారం సుషువే శుభం స విదర్భ ఇతి ప్రోక్త ఉపయేమే స్నుషాంసతి. సో చాలా రోజుల క్రితం జామగా దేవతలందరినీ సంతృప్తి పరిచాడంట, ఇంకా పితృలందరినీ కూడా వాళ్ళని బాగా ఆరాధించుకొని. అలా వారి యొక్క కృప వలన జామగా ఇప్పుడు ఈ వాక్యాలు అయితే అన్నాడో అవి సత్యమైపోయాయంట. జామగా అన్నాడు సత్యమైపోయాయి. అసలు శైబ్య ఆమెకు సంతానం లేరు, అంటే ఆమె బంజర అంటారు కదా, సో బంది అంటారు ఇక్కడ. సో అయినా కానీ ఆ దేవతల యొక్క కృప ద్వారా ఆమె గర్భవతి అయిపోయింది. గర్భవతి అయి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. ఆ పుత్రుడి పేరే విదర్భ. సో విధంగా ఆ పుత్రుడు పుట్టక ముందే ఈ అమ్మాయిని ఆ పుత్రుడికి ఇచ్చి వివాహం చేసి కోడల్ని చేస్తానన్నాడు. కాబట్టి యాక్చువల్లీ పెద్దగా అయిన తర్వాత విదర్భ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఇది ఫైనల్ గా ఇక్కడ అనువాదంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. సో ఇక్కడే మన చాప్టర్ ముగిసిపోతుంది. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, లీలా పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. సో ఆ అధ్యాయం మనం రేపు చూద్దామంట. సో ఇక్కడ